గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దిల్సుఖ్ నగర్ సైడ్ ఇక్కడ ఉన్నప్పుడు మీ పాత పరిచయాల వల్ల అంటే చాలా సందర్భాల్లో కూడా కలిశారంట కదా ఆ టైంలో వారు ఏబీపీ ఉన్నప్పుడు. దిల్సుఖ్ నగర్ కాదు, హిమాయత్ నగర్ లోనే, ఆయన హిమాయత్ నగర్ వాసి. ఆయన స్టార్టింగ్ కూడా హిమాయత్ నగర్ లోనే ఉండేవారు. మేము 7th 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారిని మేము గుర్తుపడతాం. అంటే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు రామన్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకటే రూమ్ లో రూమ్మేట్స్ ఒకటే దగ్గర వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారు. జాగృతి అనే ఒక పత్రికలో ఇద్దరు కలిసి వర్క్ చేయడం జరిగింది. సో అలా ఒక అనుబంధం ఉంది. మేము అందరం కలిసి వినాయకులు పెడుతుంటే కూడా అన్న మాకు అన్ని సపోర్ట్ చేయడము, అట్లా ఎట్లా పెట్టుకోవాలి ఏంటనే చూడడం, అలా అన్నిట్లో అప్పటి నుంచి కూడా పరిచయం మేము. సో మీరు కూడా ఇక్కడనేనా? మేమిద్దరం కూడా హిమాయత్ నగర్. నారాయణ కూడా లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సో వారు కూడా జాగృతి సంఘ బ్యాక్గ్రౌండ్ సభలో చెప్పడం అనేది. సో రమణ్ గౌడ్ గారు కూడా మొన్నటి వరకు బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో కరుడు కట్టిన కార్యకర్తకు ఒక పేరు ఉంది. ఆ సమయంలో మేము కూడా ఏబీపీ లీడర్ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వీరి దగ్గర రావడం అనేది జరిగింది. సో ఏందన్న మరి సడన్ గా అంత పెద్ద ఆర్గనైజేషన్ వదిలిపెట్టి అంత కరుడు కట్టిన ఒక కార్యకర్త నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. అంటే సిద్ధాంతాల పరంగా బీజేపీ కాంగ్రెస్ అసలు ఎక్కడ కూడా పొత్తన ఉండదు. మరి ఆ సిద్ధాంతాలు ఉన్నాయి, కాంప్రమైజ్ అయ్యి లోపలికి వెళ్ళాలా ఇంకేమైనా కారణాలు అనుకోవచ్చు? సిద్ధాంతాలు కానీ ఆలోచనలు కానీ రామన్ గౌడ్ గారు ఎప్పుడూ కూడా ఒకటే విధానం. కాకపోతే మేము ఒక హిమాయత్ నగర్ డివిజన్ కి ఒక కార్పొరేటర్ గా మమ్మల్ని పబ్లిక్ నమ్మి గెలిపించారు. ఈ డివిజన్ యొక్క డెవలప్మెంట్ అన్నది మీరు చూడొచ్చు, వేరే ప్రాంతాలతో పోల్చుకుంటే హిమాయత్ నగర్ డెవలప్మెంట్ అన్నది చాలా ముందరికి నడిచింది. దానికి కారణం ఏమిటంటే రామన్ గౌడ్ గారు ఏదో ఒక సిద్ధాంతాలు నమ్ముకుని పబ్లిక్ ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటారు. ఆ విధానం వల్ల ఒక ప్రణాళికబద్ధంగా ముందరకు తీసుకెళ్లిన మనిషి. అలాంటి మనిషి పార్టీకి ఒక ఎసెట్ లాంటి మనిషిని పార్టీలో చాలా విధాలుగా అవమానిస్తే వాటన్నిటిని దిగమింగుకుని ఆయన ఎప్పుడు కూడా పార్టీకి ఎప్పుడు వర్క్ చేసేవాళ్ళే. కాకపోతే నాకు అంటే యాజ్ ఏ కార్పొరేటర్ గా నేను గెలిచిన తర్వాత 2 నుంచి 3 సంవత్సరాలు ఎన్నో రకాలైన అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ అవమానాలు చూసి విసిగెత్తి నేనే రామన్ గౌడ్ గారు అసలు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే మనిషి కాదు, అట్లాంటి ఆయన యొక్క మనస్తత్వం కూడా అలాంటిది కాదు. కాకపోతే మనము పోనీ కనీసం మనం పార్టీకి మనం అవసరం లేకపోయినా మనల్ని నమ్మి గెలిపించిన హిమాయత్ నగర్ పబ్లిక్ కి మనం ఆన్సరబుల్. సో హిమాయత్ నగర్ పబ్లిక్ కోసం మనం పనిచేయడానికి పార్టీ మారినా తప్పు లేదని చెప్పేసి నేనే బలవంతంగా బయటికి తీసుకురావడం జరిగింది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఆ ఫేస్ లో ఆ క్వశ్చన్ అడగంగానే ఒక డిఫరెంట్ అదే బాధ అనిపిస్తుంటే. మనకు చిన్నప్పటి నుంచి కూడా మేము రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పనిచేస్తాం. రేవంత్ అని నేను కూడా కేశవమూరులో గ్రౌండ్ అనే షాట్కు వెళ్ళేవాళ్ళు, కలిసి ఉన్నాం. కానీ ఆనాడు ఎవరైతే మన పెద్దలు బాలాసాహెబ్ దేవరాజు గారు కానీ సుదర్శన్ జీ కానీ ఆర్ఎస్ఎస్ లో ఉన్న కూడా మన వాళ్ళు అన్ని పార్టీల్లో ఉండొచ్చు, హిందుత్వ భావన ఉండాలి, ఆ లక్ష్యం ఉండాలి, కానీ అన్ని పార్టీల్లో కూడా ఉండాలి, ఈ దేశ హితం కోసం పనిచేసేటట్లుగా ఉండాలని చెప్పింది. కానీ ఈ పార్టీలనే ఉండాలి, హిందువులు వేరే పార్టీలు కాదని కాదు. నేను కూడా కొంత అది కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో చాలా ఇది ఒక పెద్ద బ్రాడ్ అంటే పెద్ద పార్టీ, ఒక సముద్రం. ఈ అంటే దీంట్లో ఇప్పుడు సపోజ్ నేను ఒక పోలింగ్ కార్యకర్త నుంచి ఆనాడు దత్తాత్రేయ వారిని ఆదర్శంగా తీసుకొని నరేంద్ర గారు వాళ్ళతో నేను పెరిగినటువంటి వ్యక్తిని. నేను కింది స్థాయి నుంచి అచ్చలచ్చలంగా ఎదిగాను. నేను కరెక్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలని నెక్స్ట్ సిటీ ప్రెసిడెంట్ కావాలి, నన్ను కానియకుండా చేసి. అంటే పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ కానీ మాకేమి ద్రోహం చేయలే, మాకేమి అన్యాయం చేయలేదు. పార్టీ ఓకే, ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు మనం రాణించకూడదు అని చెప్పి నాలాంటి వ్యక్తికి నేను అంటే నా కుటుంబం కంటే కూడా పార్టీని ఎక్కువ ప్రేమించింది, కార్యకర్తలను ఎక్కువ నేను ఇది చేసుకున్నాను, ఫోన్ చేసుకొని పనిచేసిన. ఈ డివిజన్ లో ఆనాడు నరేంద్ర గారు ఉన్నప్పుడు కూడా గెలవలేదు డివిజన్. ఇది కొద్దిగా మైనార్టీలు ఎక్కువ ఉండే డివిజన్. అట్లాంటిది అందరి ప్రేమల చొరవని ఇక్కడ గెలిచిన బీజేపీ జెండా ఎగిరేసిన మనం. అంటే దీని వెనుక పార్టీ కంటే నా కష్టం ఎక్కువ ఉంది. అంటే ఒకవేళ పార్టీది ఉందని వాళ్ళు అంటారు, గతంలో గెలవలేగా. నేను 2 సార్లు పోటీ చేసినప్పుడు గెలవలేదే. నేను ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నన్ను మొత్తం నా వ్యక్తిగత సుఖాలను వదులుకొని మా ఇంట్లో పంచర్లు ఉంటే కూడా పోకుండా ఇక్కడే ప్రజల పనులే చేసుకుంటూ వాళ్ళ మద్దతు పొంది ప్రజలంతా ఒకటే నన్ను గెలిపించింది. రోజు అన్ని వర్గాల డిఫరెంట్ గా బీజేపీ కార్యకర్తలు కూడా కొంతమంది 5-6 మంది 10 మంది నాకు చేయలేదు, ద్రోహం చేసినప్పటికీ మిగతా మెజార్టీ కార్యకర్తలంతా కూడా నాకు పనిచేసింది.
ఓకే. మనస్ఫూర్తిగా నాకు పనిచేసారు, గెలిచినాం. ఇప్పుడు కూడా వాళ్ళతో సఖ్యతగా ఉన్నాను. ఏ పని ఉన్నా కూడా మీరు గెలిపించిన కార్పొరేటర్లు మేము కాబట్టి మీరు ఏదన్నా మాకు చెప్పండి, పోయి పని ఉంటే బస్సు పని కానీ ఏదైనా వ్యక్తిగతంగా చెప్పండి. పార్టీ అనేది ఎలక్షన్లకు వచ్చి ఒకసారి